నా పేరు చాట్ల రాజశేఖర్. నేను పాస్టర్ కమ్ అడ్వకేటు, ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ సెల్ నాయకుడిని. ఇటీవల గుడ్ ఫ్రైడే రోజు సీఎం గారు మరి 7 నెలల గౌరవ వేతనం ఒకేసారి సేవకులకు ఇవ్వటం అది చాలా సంతోషదాయకమైన విషయం. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రం విడిపోగానే గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో మేమందరం వెళ్ళి జెరూసలేం యాత్రకి ఆ డబ్బులు చాలట్లేదన్నప్పుడు ఆయన వెంటనే 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మీరు వెళ్ళండి బ్రదర్ అని చెప్పి దాదాపు ఆ సంవత్సరంలో 7,000 మంది జెరూసలేం యాత్రకు వెళ్ళడానికి అవకాశం కలిగింది. ఆయన మరలా ప్రభుత్వం రాగానే నేను క్రైస్తవులకి మ్యాక్సిమం చేస్తానని మాట ఇచ్చారు. మేమందరం కూడా అడుగుతున్నాం. ఆయన ఒక ప్రామిస్ కూడా చేశారు, మైనార్టీ కమిషన్ని సెపరేట్ చేస్తాను అని కూడా అన్నారు. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ కూడా రేపు మహానాడులు అనౌన్స్ చేస్తాడని కూడా ఆశపడుతున్నాం. దాంతోపాటు కమిషన్ కూడా సెపరేట్ చేసి క్రైస్తవులకి అది ప్రత్యేకించినప్పుడు దాని ఫండ్స్ అన్ని యూజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్ర విడిపోయినప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయలు మైనార్టీ కార్పొరేషన్లో ఉన్నాయి. సామాన్యులు ఒక మాటలో చెప్పాలంటే ఆగిరిపల్లి మండలంలో ఒక మారుమూల విలేజ్కి 17.5 లక్షలు చర్చి కట్టుకోవడానికి గ్రాంట్ చేశారు ఆయన, ఒక పాస్టర్ గారికి. మామూలుగా కాదు, సేవకులకి ఆయన సహాయం చేసింది. ఈ 5 ఏళ్లలో కూడా బాగా చేస్తారని కూడా ఆశపడుతున్నాం. దాంతోపాటు ఆయన మొదటి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆడపిల్లలకి క్రిస్టియన్ ఉమెన్స్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు 1,00,000 రూపాయల వరకు వాళ్ళకి బహుమానంగా ఇచ్చేవాళ్ళు. మరలా దాన్ని రిలీజ్ చేస్తారని కూడా ఆశపడుతున్నాం. అంతేకాదు బరియల్ గ్రౌండ్స్ విషయం కూడా చాలా చోట్ల ఇబ్బందికరంగా ఉంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎవరికి అది క్లోజింగ్గా ఇబ్బందికరంగా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తలో 1 ఎకరమో 2 ఎకరాలు ఎక్కడన్నా అసైన్ ల్యాండ్ అన్న గ్రాంట్ చేసి ఆ సమస్య కూడా తీరుస్తారని కూడా ఆశపడుతున్నాం. మరి ఇటీవల మీడియాలో సోషల్ మీడియా వచ్చినాక అనేక రకాలుగా అనేక మంది మరి మాట్లాడవచ్చు కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ ఏ ప్రభుత్వం కూడా ఎవరికి వ్యతిరేకులు కాదు. అది మీరు రూఢిగా నమ్మాలి. నిజంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయా? అది కొన్ని విలేజెస్లో అది పర్సనల్ ఇష్యూస్ అండి. మేము స్వయంగా బీజేపీ ఆఫీస్కి వెళ్ళి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారితో కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళే మనల్ని ఆహ్వానించారు. మమ్మల్ని ఆహ్వానించి మాట్లాడి మీ సమస్యలు ఏంటి మాతో చెప్పండి అని. ఎవరో ఒక అన్ని చోట్ల కాదది. గత ప్రభుత్వం కూడా ఇప్పుడు కూటమి కాదు, గత 5 ఏళ్లలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు బీజేపీ కలిసే ఉంది. అప్పుడు లేవు కదా దాడులు. మరి పోయిన గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో కలిసే ఉన్నారు. అప్పుడేమున్నాయి దాడులు లేవు కదా. ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తాయి అంటే కొంతమంది కావాలని మీడియాలో కొంతమంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మైలేజ్ కోసమని ఇది సృష్టిస్తున్నారు. అందులో అవాస్తవాలు కూడా చూసుకోవాలి మనం. గవర్నమెంట్ ఊరికనే ఒక మతాన్ని లేకపోతే ఒక కులాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఒక మతం జోలికి వస్తే ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. ఎవరైనా ఒకళ్ళిద్దరిని చంపడం ఊరినే చంపేశారంటానికి అంత ఈజీ కాదు. ఎందుకనంటే వాళ్ళని టెర్రరిస్టుల కింద లెక్క కడుతుంది. ఒక ఐక్యరాజ్య సమితి ఉంది, లేకపోతే ఇంకొక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఒక మతాన్నో లేకపోతే ఒక కులాన్ని అన్యాయంగా ఎవరో వెళ్ళి చంపేస్తుంటే వాళ్ళు ఊరుకోరు, ప్రపంచ దేశాలు ఊరుకో, దాన్ని పరిగణలోకి తీసుకుంటే. ఇది ఖచ్చితంగా మత వివాదం అయితే మాత్రం వాళ్ళందరిని ఆరాధిస్తారు, వాళ్ళు తీసి లెక్కలోకి వస్తుంది. అది వాస్తవాలని నేను అనుకోను. ఎందుకనంటే కొన్ని చోట్ల విలేజెస్లో మా వాళ్ళు మైక్ కొంచెం ఎక్కువ పెడతారు, స్పీడ్ పెట్టినప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇబ్బందికరంగా ఉండి కొంచెం సౌండ్ తగ్గించున్నారు అన్నారనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే గబాలన ఇదిగో చూడండి వాళ్ళు ఎవరో మత్స్యాందర్శులు వచ్చి నా మైక్ ఆపేయమన్నారని సోషల్ మీడియా వచ్చింది కదా, పెట్టేస్తున్నప్పుడు అందరు నిజమని నమ్ముకుంటున్నారు. మా విజయవాడలో మొగలరాజపురంలో ఒక ఆయన ఇంట్లో చర్చి పెట్టేవాడు. ఇంట్లో చర్చి పెడితే అది ఇంటి కింద లెక్క మున్సిపాలిటీలో. దాన్ని డిమాలిష్ చేసి ఏం చేశాడంటే చర్చి కడుతున్నాను బోర్డు పెట్టాడు.
ఆ మున్సిపల్ గ్రామ పంచాయతీ సచివాలయం వాళ్ళు వచ్చి అయ్యా మీరు ఇంతకుముందు ఇల్లు కదా ఇది చర్చ్ అంటున్నారు కదా పర్మిషన్ తీసుకోండి అన్నారంట. దానికి ఇదిగో మా చర్చ్ కట్టడానికి అవకాశం లేకుండా చేసేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చినప్పుడు అది తూర్పు నియోజకవర్గం. వెంటనే గద్దే రామారావు గారికి ఫోన్ చేసి అయ్యా ఇట్లా జరిగిందంట అంటే వారు మున్సిపల్ వాళ్ళని అడిగారు. మున్సిపల్ వాళ్ళని అడిగి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అయ్యి ఇంతకుముందు అది ఇల్లు ఆ డోర్ నెంబర్లో హౌస్ ఉంది, అందులోనే చర్చ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకించి చర్చ్ అంటున్నారు కాబట్టి కొంచెం పర్మిషన్ తీసుకోమన్నాడు, అంతకు మించి తేడా లేదన్నారు. దాన్ని ఏమవుతుందంటే సిలవలు పలవలు చేసేసి సోషల్ మీడియాలో పంపించి దాన్ని ఏదో గందరగోళం చేయాలని చూస్తున్నారు. మా క్రైస్తవ సోదరులు ఏమనుకోవద్దు, నేను ఒక మాట మాట్లాడుతున్నాను. కేఏ పాల్ గారు ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, తిరుగుతూ ఆయన నేనేదో చేసేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటున్నారు. ఏం జరుగుతుందంటే కేఏ పాల్ గారు సొంత బ్రదర్ డేవిడ్ రాజు గారు హత్య చేయబడ్డాడు. డేవిడ్ రాజు గారు ఎవరు హత్య చేశారు? అది కోర్టులో జరుగుతుంది. దాన్ని నిగ్గు తేలవచ్చుగా మరి. కాదండి, ఆయన ఒక కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదో చేస్తుంది. మా అందరికీ చర్చలు ఉన్నాయండి, నడుపుతున్నాం, 2-3 నడుపుతున్నాం. ఎక్కడ మా మీద ఎవరు ఒక రాయి వేసినట్టు కానీ ఎవరు మాట్లాడినట్టు కానీ ఉండదు. అవన్నీ సోషల్ మీడియాలో ఒక మాట అనగానే ఏదో వచ్చేసిందని దాన్ని భూతద్దంలో చూసుకుని మన వాళ్ళు కొంచెం అపార్థం చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా 10 కాలాలు ఉండాలని కోరుకుంటుంది, కానీ ఒక మతం జోలికి వెళ్ళి ఒక కులం జోలికి వెళ్ళి ఆ ఓట్లు నష్టపోవాలనో అట్లాంటి విభేదాలు తెచ్చుకోవాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. చంద్రబాబు గారు కూడా కోరుకోరు. ఆయన ఫ్యూచర్లో నా గవర్నమెంట్ ఉండాలి, నేను ఉండాలి, అధికారులను కోరుకుంటారు.